బొట్టుమాల స్టార్టింగ్ కాలం నాటి అంటే మనకి కొంత ఈ ఒక 100 years బ్యాక్ నుంచి మనకి ఇప్పుడున్న ఆ పెద్దవారు మాట్లాడగలిగిన స్టేజ్లో ఉన్న బొట్టుమాలలు ధరించిన ఆ పెద్ద ఆవిడ చెప్పిన దాని ప్రకారంగా ఒక బొట్టుమాల డిజైన్ మనం తీసుకొచ్చాం. బొట్టుమాలలు పాత వర్క్లోనేనండి, అంటే ఆ కటింగ్ వర్క్ అంటారు చూసారా, కోత వర్క్, కోత పని. ఈ మాట మీకు మన తెలుగు వారికి బాగా పరిచయం ఉన్నమాట, కోత వర్క్. సో బొట్టుమాలలు కోత వర్క్లో తయారయ్యాయండి. ఇది చూసారా, ఇది ఆ జనరేషన్కి సంబంధించిన ఓ చక్కటి బొట్టుమాల. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. సింపుల్గా డిజైన్ ఏమీ లేకపోయినా కేవలం ఆ వర్క్, ఆ కోతలో ఉన్న ఆ చక్కటి రూబీ వాడాం. ఆ డిజైన్ ఎక్కడ మిస్ కాకుండా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఓ డిజైన్ చేద్దామని చేస్తే ఇంత బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. సో ఒక 65 grams ఓ హారం, ఫుల్ లెంగ్త్ హారమేనండి, ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ హారం చేయడం జరిగింది. సో ఇందులో చూసారా, బిళ్ళలంటే ఈ సైజు వస్తాయండి. ఇప్పుడు మనం బొట్టుమాలలు డిఫరెంట్గా చేస్తున్నాం. స్టోన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వాడుతున్నాం. బెల్ట్లో నెమళ్ళు అవి ఇచ్చి కింద బొట్లు ఇస్తున్నాం, బొట్లకు మళ్ళీ డాంగ్లింగ్స్ ఇస్తున్నాం. ఇలా రకరకాలుగా డిజైన్స్ చేస్తూ ఉన్నాం. బట్ యాక్చువల్గా బొట్టుమాల ఆ పురాతనమైన డిజైన్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను. సో ఎక్స్ట్రాడినరీ లాకెట్ తీసుకున్నామండి. కింద కూడా ఆ చక్కటి కోత వర్క్లోనే రూబీ. ఇందులో ఓన్లీ రూబీస్ ఉన్నాయండి, రెండో స్టోన్ వాడలేదు, రెండో కలర్ వాడలేదు. చక్కటి కెంపు, నెంబర్ 1 క్వాలిటీ కెంపులు తీసుకున్నాం. ఎందుకంటే ఈ డిజైన్లో లుక్ ఎలా తీసుకొస్తామండి, ఆ కెంపులతోనూ. ఆ కెంపులు అవైలబిలిటీ ఉంది కాబట్టి బహుశా అప్పుడు చేయగలిగేవారేమో. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఆ కెంపులు అవైలబిలిటీ బాగాలేదనుకోండి, ఈ డిజైన్ చేయలేమండి, చేసినా బాగుండదు. సో నెంబర్ 1 క్వాలిటీ కెంపులు దొరికినాయి, కెంపులు తీసుకున్నాం. చక్కటి బొట్లు తీసుకున్నాం. బొట్లు అంటే చూసారా, ఆ వీల్స్ కూడా ఆ కోత వర్క్లో పాత డిజైన్, ఫుల్లీ హ్యాండ్మేడ్ జాబ్ అండి. ఎక్కడ మిషన్ కానీ క్యాడ్ కానీ వాడలేదు. ఆ పాత వర్క్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ బొట్టుమాల ఒక 65 గ్రాముల్లో చక్కటి బొట్టుమాల చేయడం జరిగింది. ఎలా ఉంది ఈ వీడియో, మీకు ఎలా నచ్చింది తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.